Play, win, earn. ace23.com. ఎన్టీఆర్ జైలవకుశ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కెరియర్ లో తొలిసారిగా తారక్ త్రిపాత్ర అభినయం చేస్తున్నాడు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్లో విడుదల చేయడానికి వడివడిగా షూటింగ్ తో దూసుకెళ్తుంది చిత్ర యూనిట్. అయితే సినిమాకు సంబంధించి తారక్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంటున్నాడట. జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి డాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ క్లాసికల్ డాన్స్ పైనే ఓ ఆసక్తికరమైన నిర్ణయాన్ని డైరెక్టర్ బాబీకి చెప్పాడట. ఇప్పటిదాకా తన క్లాసికల్ డాన్స్ టాలెంట్ ను పూర్తి స్థాయిలో ఏ సినిమాలోనూ చూపించలేదు. ఇప్పుడు ఆ టాలెంట్ ను జైలవకుశలో చూపించబోతున్నాడట. దానికి తగ్గట్లే క్లాసికల్ డాన్స్ మాస్టర్ రోల్ సృష్టించాల్సిందిగా బాబీకి సూచించాడట. అందుకు అనుగుణంగా బాబీ పూర్తిస్థాయి డాన్స్ మాస్టర్ పాత్రను సృష్టించాడని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. సాగర సంగమంలో కమల్ హాసన్ మాదిరిగా ఈ సినిమాలో తారక్ డాన్స్ మాస్టర్ గా కనిపిస్తాడని చెవులు కొరుక్కుంటున్నారు సినీ అభిమానులు. అంతేకాదు వేరే హీరో అయితే ఈ పాత్ర కోసం చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చేదని, తారక్ కు ఆ హోంవర్క్ అవసరం లేదని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక క్లాసికల్ డాన్సర్ గా త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడట తారక్. సాగర సంగమం తర్వాత ఏ హీరో కూడా కమల్ తరహా పాత్రను చేయడానికి సాహసించలేదని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ డాన్స్ మాస్టర్లుగా చేసినా కొద్దిసేపు మాత్రమేనని, ఇప్పుడు కమల్లా మరో సాహసానికి తారక్ పూనుకోవడం ఆశ్చర్యకరమైన విషయమేనని అంటున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.